సార్ ఇప్పుడు టీడీపీ చూసుకుంటే మేనిఫెస్టోలో మెయిన్గా పెన్షన్స్ 4,000తో పాటు ఇంకా 3,000 కలిపి 7,000 ఇస్తామంటున్నారు. ఆ లెక్కను చూసుకుంటే 60 లక్షల మందికి వేల కోట్లు అయిపోతుంది. మరి అప్పుల రాష్ట్రంగా కూరుకుపోయింది ఏపీ అంటున్న చంద్రబాబు గారే ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, అసలు ఎలా నడవబోతోంది? మహాలక్ష్మి గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్షరాస్యత నిరక్షరాస్యత మధ్యలో పోటీలాగా ఉన్నది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ప్రజలు ఓటర్లు ఈ యొక్క పథకాల ద్వారా ఆకర్షితులయ్యారు, అది వాస్తవం. రేపు ఈ యొక్క పథకాల ద్వారా ఇలాంటి విపత్తు జరుగుతుంది, ప్రాబ్లం జరుగుతుంది, ఈ యొక్క ఆర్థిక సంక్షోభం వస్తుంది, అప్పుల్లో కూడుకుపోతుంది, అనునిత్యం అప్పులు తేందే రాష్ట్రం నడిపించేంత పరిస్థితి లేదు, అది వాస్తవం. అలాంటి విషయాలు ఇప్పుడు మనం ప్రజలకు తీసుకెళ్తే అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఏం చేస్తుంది, అగో మేము మిమ్మల్ని మీ మేలు కోరి మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాము, ఈ ప్రతిపక్ష పార్టీ ఇయ్యొద్దని చెప్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ పైన దుష్ప్రచారం చేసి మేము అధికారంలో రాకుండా అడ్డుకునే ప్రసక్తి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ పథకాలు మేము కూడా ఇవ్వడం అనివార్యం అయిపోయింది. తప్పని పరిస్థితి అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలా. ఇంకొకటి ఏంటంటే ఏ మేరకు అవసరమో ఆ మేరకు అవసరం ఇవ్వాల్సి వస్తుంది. పథకాలు కూడా దుర్వినియోగం అవుతుంటే దాన్ని కూడా కట్టడి చేసే అవసరం కూడా ఉంటుంది. ఆ కట్టడి చేసే దమ్ము ధైర్యం ప్రజలకు ఇది అవసరం లేదు అని చెప్పే యొక్క గుణం, చెప్పే యొక్క కెపాసిటీ, ఆ యొక్క బలం అనేది కేవలం ఒక అనుభవజ్ఞునికే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారే. పథకాలు ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి కూడా పథకాలు ఇస్తున్నాడు. కానీ ఏమవుతుంది, ఒకవైపు మనం ఖర్చు అవుతుంటే ఒకవైపు ఆదాయం కూడా పెరగాల. ఖర్చే ఉంది, ఆదాయం లేదంటే మరి ఎప్పటి వరకు ఖర్చు చేస్తాము? అప్పు తెస్తాము. మనకు పరిచయం ఉన్న 10 మంది దగ్గర అప్పు తీసుకొస్తాం, 10 మంది అయిపోతారు, మళ్ళీ అప్పు ఇచ్చేవాడు ఉండడు, మనం ఇంకెక్కడ ఎతుకుతాము? తాకట్టు పెట్టడానికి ఏం లేదు. అదే జరిగింది అక్కడ. ఆర్బీఐ క్లియర్గా చెప్పింది 14 లక్షల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి అప్పులు మీరు చేశారు, మీకు ₹1 కూడా అప్పు పుట్టే ప్రసక్తి లేదని చెప్పిన తర్వాత సచివాలయాన్ని కూడా కుదబెట్టాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏదంటే ఇక్కడ ఏదైతే కేసీఆర్ లాంటి దొంగ చేసిండో ఆ లంగా అదే పని చేస్తుండు. నేను అనునిత్యం డిబేట్లో ఇదే చెప్తుంటాను, లంగా దొంగ అని చెప్పేసి. ఈ లంగోట జంగోట ఇద్దరు కలిసి చేస్తున్న కార్యక్రమాలు. ఏ విధంగా ధరణి ప్రవేశపెట్టి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ యొక్క సర్వేలు నిర్వహించి ఈ యొక్క ల్యాండ్లలో మొత్తం, ఈ యొక్క అసైన్ ల్యాండ్ దళితుల భూములు అమాయకుల భూములలో మొత్తం అవకతవకలు చేసి రికార్డులు మాయం చేసి ప్రభుత్వ ల్యాండ్లు కూడా ప్రైవేట్ ల్యాండ్లకు చూపించి దాని మీద ఈ యొక్క రైతు బంధువులు వసూలు చేసిన దాఖలాలు మనకి తెలంగాణలో చూస్తాం. సేమ్ టు సేమ్ అక్కడ కూడా అదే జరగబోతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి మొత్తం కూడా ఆ యొక్క సర్వేలు చేసి వాళ్ళ యొక్క అధికారులతోటి సర్వేలు చేసి మొత్తం దళితుల భూములు పేదల భూములు గుంజుకునే కుట్ర వాళ్ళు పన్నుతున్నారు. రేపు అప్పు పుట్టాలంటే ఇవన్నీ తీసుకుపోయి ఎవరికో దానం చేసో లేవనుకో కుదవబెట్టో ప్రజలకు చెప్తారు, మేమున్నాం కదా ప్రభుత్వం మీకు భరోసా, మేము మీకు తీరుస్తామని చెప్పేసి వీళ్ళు తీసుకుపోయి అక్కడ కుదవబెట్టి వచ్చిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు? ఏం చేయలేరు. అలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అనేక డిబేట్లో వాళ్ళ నాయకులు మా మంత్రులు కూడా చెప్తున్నారు, సమస్యలు ఏదైనా వస్తే ఆర్డీఓ కోట్ల ఆర్డీఓలు ఈ ఎంఆర్ఓల కంటే లంచగొండులు ఇంకెవరు లేరు, దుర్మార్గులు రాబంధువులు. ఈ ధరణి పోర్టల్ వచ్చినాక ఇక్కడ తెలంగాణలో ఆర్డీఓల దగ్గర ఎంఆర్ఓల దగ్గర ఈ మొత్తం ఇవన్నీ కుంభకోణాలు చేసింది వీళ్ళే. ఆర్డీఓ దగ్గర ఒక కేసు డబ్బు లేని ఒక కేసు పోదు, ఎంఆర్ఓ దగ్గర డబ్బు లేని ఒక ఫైల్ కదలదు, జాయింట్ కలెక్టర్ ల్యాండ్ రెవెన్యూలో కూడా ఒక కేసు కదలదు. ఒకవేళ కోర్టుకి వెళ్ళాలంటే ఒక 100 గజాల భూమి పోయినోడు కూడా కోల్పోయినోడు కూడా కోర్టుకి వెళ్ళాలంటే ఏ అడ్వకేట్కి అడిగినా కానీ 100 గజాల భూమి జాగా ఎంత? 50 లక్షలు అవుతుంది. సరే నాకు ₹1,00,000 ఏమని చెప్తాడు వాడు. పేదవాడు ₹1,00,000 అడ్వకేట్ ఫీజు ఎడికెళ్ళి తేవాలా? సరే 50,000 అనుకుందాం, 50,000 అనుకో భారమే కదా మరి. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టి పేదవాడు ఈ యొక్క ధనికుడు ఈ సంపన్నుడు కాజేసుకున్నటువంటి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేక నిస్సహాయుడై భూములు వదులుకొని కొన్ని జాగాలు ఆత్మహత్య చేసుకుని కొన్ని చోట్ల ఎంఆర్ఓని సజీవ దహనం చేసిన దాఖలాలు కూడా చూసాం. అదే రేపు జరగబోతుంది అక్కడ. ఇలా ఇది దుర్మార్గమైనటువంటి చట్టం కాబట్టి
తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఈ చట్టాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తాం, బ్యాన్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.